ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు మరోసారి టాప్ ర్యాంక్ని సాధించాడు. ఆయన సినిమాలు మాత్రమే కాదు, ఆయన రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తన ప్రతి సినిమాతో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన రాజమౌళి ఇప్పుడు రెమ్యునరేషన్ పరంగా ఇండియాలోనే నెంబర్ 1 డైరెక్టర్గా నిలిచాడు. ఈ విషయాన్ని తాజాగా ప్రముఖ సినీ డేటాబేస్ వెబ్సైట్ IMDb వెల్లడించింది. రాజమౌళి ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలిపింది. ఒక్కో సినిమాకు 200 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడని పేర్కొంది. ఇందులో రెమ్యునరేషన్ ప్రాఫిట్స్ రూపంలో వస్తుందట. టాప్ స్టార్ హీరోల కన్నా ఎక్కువగా రాజమౌళి తీసుకుంటున్నాడంటే అది ఆయనకున్న క్రేజ్ కి నిదర్శనం. ఇక వరుసగా హిట్ మీద హిట్ కొడుతున్న ఆయన ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో ఉండడంతో ఈ స్థాయి రెమ్యునరేషన్ తీసుకోవడం సహజమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక రాజమౌళి తర్వాత వరుసలో మిగతా డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ఒక్కో సినిమాకు 90 కోట్లు తీసుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. ఆ తర్వాత సుకుమార్, రాజ్ కుమార్ హిరాని 80 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు వెల్లడించింది.